నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. 3 ఏళ్ల కిందట ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మరోసారి భారత్ లో పంజా విసురుతోంది. దేశంలో వందల సంఖ్యలో కొత్త వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. ఇక తాజాగా భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం దేశంలో KP1, KP2 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచం మొత్తం కనుమరుగైన కరోనా తాజాగా సింగపూర్ లో మాత్రం విజృంభిస్తోంది. గత వారం రోజుల్లో ఆ దేశంలో ఏకంగా 25,900 కొత్త కోవిడ్ కేసులు నమోదైనట్లు సింగపూర్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఆ దేశానికి వెళ్లి వస్తున్న వారిపై ఆయా దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే సింగపూర్ ను కుదిపేస్తున్న KP1, KP2 వేరియంట్లు తాజాగా మన దేశానికి విస్తరించాయి. భారత్ లో KP2 వేరియంట్ కేసులు 290, KP1 వేరియంట్ కేసులు 34 నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పౌరులు కంగారు పడాల్సిన అవసరం లేదని, ఇవన్నీ JN1 సబ్ వేరియంట్లేనని, వైరస్ లో మ్యూటేషన్లు సాధారణమేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ వైరస్ సోకిన వారి నుంచి ఓ నిపుణుల బృందం ఎప్పటికప్పుడు నమూనాలు సేకరిస్తూ దాని ప్రభావాన్ని విశ్లేషిస్తున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. KP1 కేసులు అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో నమోదయ్యాయి. 23 మంది ఈ వేరియంట్ బారిన పడ్డారు. మరోవైపు KP2 కేసులు మాత్రం ఎక్కువగా మహారాష్ట్రలో వెలుగు చూశాయి. 148 మంది KP2 వేరియంట్ బారిన పడ్డారు. ఇక సింగపూర్ లో ఈ కొత్త వేరియంట్ల ప్రభావం తీవ్రంగా ఉంది. అక్కడ మే 5 నుంచి 11 వరకు ఏకంగా 25,900 కేసులు నమోదవడం గమనార్హం. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.